ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ఒకప్పుడు మనము కేరళ స్టోరీ సినిమా చూసి ఎంతగా ప్రభావితం అయ్యామంటే మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన మతం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి ఏ విధంగా నూరిపోయాలి అని చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ మనకు జరిగింది. మొన్నటికి మొన్న ద డిప్లొమాట్ సినిమాలో కూడా మనం రియల్ స్టోరీ చూసాం. అండ్ నిన్నటికి నిన్న ఒక కేసు వెలుగులోకి వచ్చింది. కీర్తి అనే హిందూ అమ్మాయిని పాకిస్తానీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకునే టైంలో మతం మార్చుకోవాలని ఫోర్స్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పాతదైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక హిందూ అమ్మాయిని తగులుకుని మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ చేస్తున్నాడు. సో పాకిస్తానీ నుంచి ఇక్కడికి వచ్చి మన తెలుగు అమ్మాయిని ఫోకస్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని మన ప్రభుత్వం ఏమీ చేయకుండా ఎలా వదిలేసింది, ఇలాంటివి చాలా చాలా చర్చలు మనకి బయట వినిపిస్తూ ఉన్నాయి. ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత డాక్టర్ పివి రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే మా. సో ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. ప్రెసెంట్ ఈ కేసెస్ అన్ని చూస్తుంటే భయం వేస్తుందండి. అసలు ఎటు వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పేసి. ఆపరేషన్ సింధూర్ తర్వాత సో ఎవరైతే ఇలా ఇల్లీగల్గా ఉన్నారో బంగ్లాదేశీలు కావచ్చు అండ్ పాకిస్తానీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి స్ట్రిక్ట్గా గవర్నమెంట్ వార్న్ చేసిందండి. ఎంతమంది వెళ్ళారో ఎంతమంది ఉన్నారో మనకి ఇంకా తెలియదు యాక్చువల్గా. కానీ ఇప్పుడు లవ్ జిహాద్ పేరుతోటి ఒక అమ్మాయిని ఇలా మోసం చేసి మళ్ళీ వేరే అమ్మాయిని కూడా మతం మార్చుకుని ఆ అమ్మాయితోటి ఉంటున్నాడు అంటే ఆ అబ్బాయి సో ఏ విధంగా తీసుకోవాలి? మన అమ్మాయిలు లవ్కి ప్రేమ గుడ్డిది అనడానికి మరోసారి నిరూపించేశారా అన్నట్టుగా తెలుస్తుందండి ఇక్కడ. ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అన్నది లవ్ జిహాద్ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు. యాక్చువల్గా సంవత్సరాలు కొద్దిగా నడుస్తూ ఉంది. సంవత్సరాలు కొద్దిగా చాలామంది అమ్మాయిలు మోసపోతూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది ఇదంతా కూడా. అయితే నేను ఏమంటున్నా అంటే చీకటి ప్రపంచంలో ఇది పెనుభూతంలాగా మారుతున్న ఒక వైరస్ లాంటిది చెప్పాలంటే. ఒక వైరస్ లాంటిది. ఎందుకో చెప్తున్నా అంటే ఒక దగ్గర ఆగట్లేదు అంతా కూడా. అవేర్నెస్ వచ్చినా చాలామంది తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడటం, మళ్ళీ వాళ్ళ మోసపోవటం, వాళ్ళని మళ్ళీ కన్వర్ట్ చేయించుకోవటం, ఇది కన్వర్షన్లోకి ముస్లింలోకి కన్వర్ట్ అవ్వటం, అక్కడి నుంచి రిప్రొడక్షన్ స్టార్ట్ చేయటం, అట్లా ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్గా నడుస్తూ ఉన్నాయి. అంటే తర్వాత మళ్ళీ వదిలేయటం, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకోవటం, మళ్ళీ ఇంకో వదిలేయటం, ఇలా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ కూడా ఒక లిమిట్ అంటూ లేదు కదా ముస్లింలలో. ఆ లాని ఉపయోగించుకొని ఏదైతే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకొని ఏదైతే చేస్తూ ఉన్నారో డెఫినెట్గా కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం తరపున చేయాలి, తర్వాత మన దగ్గర నుంచి కూడా చేయాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రజల్లో తల్లిదండ్రుల మార్పు రావాలి, తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ కూడా. తల్లిదండ్రుల తర్వాత పిల్లల్లో కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కాలేజ్ దగ్గర నుంచి, కాలేజ్ చేరిన దగ్గర నుంచి మొదలు పెడితే కొన్ని స్కూల్స్ కూడా అట్లాగే ఉన్నాయి. అక్కడి నుంచి మొదలు పెడితే కాలేజెస్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, లేకపోతే డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మిగతా కాలేజెస్లన్నీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాప కింద నీరులాగా ముందుకు పోతూ ఉంది. కానీ చాలామంది గమనిస్తలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అమ్మాయి ఉందంటే అమ్మాయి చుట్టూ ఎవరో ఏమో చేస్తున్నట్టుగా ఓ టార్గెట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళని తెలుసుకోవటం కానీ, అమ్మాయి గురించి తెలుసుకోవటం, వెనకాల వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకున్న తర్వాత టార్గెట్ చేసి వాళ్ళని దాంట్లోకి దించుతూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా డెఫినెట్గా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజల్లో కూడా రావాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కనుక్కోవాలి. పిల్లలు కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కాలేజ్లో ఏం చేశారు, ఎక్కడ ఏం చదువుకున్నారు, ఎట్లా అనేది ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్లో మనం కనుక్కుంటే మాత్రం వాళ్ళు చెప్తారు. ఒకవేళ పిల్లల్ని నిజంగానే కాలేజ్ పిల్లల్ని పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. సో అదే ట్రాప్లో పడిపోయి వాళ్ళు అదే యాంగిల్లో ముందుకు పోతారు తప్పితే మళ్ళీ వెనక్కి వచ్చే ఆలోచనలు ఉండవు ఇంకా. సో అవన్నీ కూడా కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ కానీ, లేకపోతే లోవర్ క్లాస్ ఫ్యామిలీస్కు చాలా మందిని ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళని ఆ పిల్లలకి నేర్పించి ఇలా కాదు, ఇట్లా చేయకూడదు, రేపొద్దున ఎందుకంటే స్పాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎన్ని చూసాం, మీరు అన్నారు కదా కేరళ స్టోరీస్, మనకు తెలుసు, కేరళ ఫైల్స్ సినిమాలు వచ్చినాయి, రకరకాల వెస్ట్ బెంగాల్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో కూడా చాలా అయిపోయాయి చెప్పాలంటే. ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా ఉండాలంటే ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి, అందరూ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే స్పెషల్గా తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళకు ఒకటి లవ్ జిహాద్ అనేది ఏంటి, వాళ్ళు పెళ్లి చేసుకోవడమా, కన్వర్ట్ చేయించడం, తర్వాత రిప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, పిల్లలు పుట్టడం, తర్వాత వాళ్ళని దూరం పెట్టడం, ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళటం. వీడెవడో ఇప్పుడు ఫహద్ అంటోడు, వాడు ఏం చేసినాడు, వాడు 2016లో వాళ్ళ అయ్యా
పాకిస్తానోడు, వాళ్ళ నాయన పాకిస్తానోడు, వాళ్ళ అమ్మ సౌదీలో పనిచేస్తుంటే వాళ్ళు ఇద్దరు పరిచయమై పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అయ్య చచ్చిపోయిండు, వాళ్ళ ఆయన చచ్చిపోయిండు, వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది. అమ్మతో పాటుగా వీడు కూడా వచ్చాడు. ఎట్లా వచ్చిండు, ఈమె ఎట్లా వచ్చింది? పోనీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత సిటిజన్ పాకిస్తానీ సిటిజన్ అవుతారు తప్పితే మరి ఇండియన్ సిటిజన్ ఎట్లా అవుతారు? అబ్బాయి ఇండియన్ సిటిజన్ ఎట్లా అవుతారు? పాకిస్తాన్లో ఉండాలి వాళ్ళు, ఇక్కడికి ఎట్లా వచ్చారు? ఎవరు సపోర్ట్తో వచ్చారు? ఎవరు ఇచ్చారు వీళ్ళకి ఆధార్ కార్డు, రేషన్, మన ఓటర్ కార్డు, ఇవన్నీ కూడా పాన్ కార్డు, ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళని? అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో జరుగుతున్నట్టే కదా, ఒక నెట్వర్క్ మొత్తం కూడా వ్యాపిస్తున్నది కదా. దాంట్లో మన పిల్లలు, హిందూ సమాజంలో హిందూ పిల్లలంతా కూడా ట్రాప్లో పడి మోసపోతున్నారు కదా. డెఫినెట్గా దీని మీద కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా ఈవెన్ ప్రభుత్వాలు కూడా సీరియస్ తీసుకొని అతను ఎట్లా వచ్చాడు, ఆయన పాస్పోర్ట్ ఎవరు ఇచ్చారు, ఇన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా ఎట్లా జీవిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఇక్కడ చదువుకోవడం కాకుండా జాబ్ ఎట్లా వచ్చింది ఆయనకి, ఆ సాఫ్ట్వేర్ కంపెనీల జాబ్ ఎట్లా వచ్చింది, ఎస్ అవన్నీ కూడా తీసుకురావాలి. చాలా మంది చెప్తున్నాను, చాలా మంది ఇదే పని చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా బయటికి రావాల్సిన బాధ్యత కూడా తీసుకురావాల్సిన బాధ్యత. అఫ్ కోర్స్ చాలా రకరకాల పోలీస్ రైట్స్ అవుతున్నాయి, అటాక్ చేస్తున్నారు, దొరుకుతున్నారు, మళ్ళీ చేస్తూనే ఉన్నారు. అంటే ఏదో ఒక దగ్గర నుంచి చేస్తున్నారు, బయటకు పోతున్నారు, వేరే కంట్రీస్ కూడా కొంతమంది పోయే అవకాశాలు ఉన్నాయి. అట్లా దొరికిరు చాలా మంది, అంటే ఫోర్జ్ సర్టిఫికేట్స్ తోటి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా పట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, ఒక రైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే కాదు, పాకిస్తానీ జాతీయులే కాదు, రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు. అది మొత్తం టోటల్గా మన ఇండియాకి బార్డర్లోకి వచ్చి ఇక్కడ ఎన్నో రకాలుగా దగ్గర ఈ భారతదేశం మొత్తంలో దగ్గర 5 నుంచి 6 కోట్ల మంది బయట వాళ్ళు ఉన్నారు. అది మన లెక్కలు చెప్తా ఉన్నాయి. అంతమందికి ఓటర్ కార్డు ఎవరు ఇస్తున్నారు, ఆధార్ కార్డులు ఎవరు ఇస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇదే అంటే ఈ ఇన్సిడెంట్ బీహార్లో జరిగింది. 65 లక్షల మంది ఓటర్లని ఇలీగల్గా ఉన్నారు, వాళ్ళకి ఓటు హక్కు ఉండకూడదని చెప్పి, కానీ ఓటు హక్కు ఉంది. అలాంటి వాళ్ళు ఈ భారతదేశంలో మరి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేయరా? చేస్తారండి పక్కా. హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ ఇష్టాన్ని రీతిగా వాడుకొని వదిలేయడరా? ఇప్పుడు మన కళ్ళ ముందే కనపడతాయి. ఒకటి కొన్ని బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి బయటికి రానివి. నేనేమంటున్నంటే మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రేపొద్దున వీళ్ళ ట్రాప్లో హిందూ పేర్లతోటి ఆనందో లేకపోతే గోపినో లేకపోతే ఇంకో ఆ పేర్లతోటి వస్తూ ఉన్నారు, మన చుట్టే తిరుగుతుంటారు, మన చుట్టే పరిచయం చేసుకుంటారు. నేను హిందూ అబ్బాయిని, నా పేరు ఆనందు, లేకపోతే ఇంకొక అబ్బాయి ఇంకో పేరుతోటి అట్లా ట్రాప్ చేస్తున్నారు. ఆ ట్రాప్ చేసి వీళ్ళందరినీ కూడా ఆ ముగ్గులోకి దించి లవ్ జిహాద్లోకి దించుతున్నారు తప్పితే ఇది ఎంత కూడా ఏంటంటే మన సమాజాన్ని, హిందూ సమాజాన్ని ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా సర్వనాశనం చేయడానికి, తగ్గించడానికి. అఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు, పాకిస్తాన్లో ఉన్నారా ఇప్పుడు హిందువులు? బంగ్లాదేశ్లో ఉన్నారా? అక్కడ కూడా పోరాటం చేస్తున్నారు. పాకిస్తాన్లో క్లోజ్ అయిపోయింది ఆల్మోస్ట్, బంగ్లాదేశ్లో కూడా స్టార్ట్ అయింది. అట్లాగే హిందూ సమాజాన్ని కూడా ఈ విధంగా తగ్గించడానికి, ఇవన్నీ కూడా కన్వర్షన్గా చేయించడానికి, మన పాపులేషన్ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం, వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి లిమిట్ లేదు, ఒక 10-12 మందిని కనవచ్చు, ఎంతమంది అయినా చేసుకోవచ్చు. అట్లాంటిదే ఇవన్నీ కూడా హిందూ అమ్మాయిల్ని ట్రాప్లోకి తీసుకొచ్చి ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళ మీద శిక్షలు పడాలి. వీళ్ళ వెనకాల తల్లిదండ్రులను కూడా వదలకూడదు, డిపోర్ట్ చేయాలి. ఇక్కడ సెంటెన్స్ పడే కాదు, డిపోర్ట్ కూడా చేసేసాలి, ఇక్కడ ఉండకూడదు. చెప్పాలంటే భారతదేశ ప్రభుత్వం కొత్త ఈ యాక్ట్ తీసుకురావాలి, యూసీసీ కానీ లేకపోతే సిటిజన్షిప్ ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తే ఇలాంటివన్నీ కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అసలు సెంట్రల్ లో మనకి దీని పట్ల ఎలాంటివి తీసుకుంటున్నారండి, కొత్తవి ఎలాంటివి రాబోతున్నాయి? ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఇది వచ్చింది, యాంటీ కన్వర్షన్ లా అని తీసుకొచ్చారు. తర్వాత అస్సాంలో తీసుకొస్తున్నారు, తర్వాత కొన్ని స్టేట్లు తీసుకొస్తున్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో కూడా యాంటీ కన్వర్షన్ లా తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఏమైతే అంటే వీళ్ళకి శిక్షలు ఉంటాయి, లేదంటే శిక్షలు ఉండవు. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తాన్ జాతీయులు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఉన్న కొంత ముస్లింలు ఉన్నారు. ఇదే పని వీళ్ళకి వేరే ఉండదుగా. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒక మోసం చేయడానికి ఆలోచనతోటే ఉంటారు వాళ్ళు, అలాంటి కొంతమంది. సో వాళ్ళతో జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే మనకి 6 కోట్ల మంది ఉన్నారు మన భారతదేశంలోనే, ఇంత స్లీపర్ సెల్స్ లాగా అని చెప్పేసి గుర్తించిన మనము, వాళ్ళు ఎవరు, వాళ్ళని ఏరి పారేయడానికి ఎందుకు వెనక అడుగు వేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇవన్నీ కూడా మన భారతదేశం ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, రకరకాల
ప్రభుత్వాలు ఉంటాయి. ఒక ప్రభుత్వమే కాదు కదా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది, కానీ స్టేట్లల్లో రకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహిళా టీఎంసీ వెస్ట్ బెంగాల్లో ఉంది, బీహార్లో వేరే, తమిళనాడులో డిఎంకే ఉంది, కేరళలో సిపిఎం ఉంది. ఇట్లాంటి స్టేట్స్లో మనకు భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. ఏం చేస్తారు వాళ్ళు? చొరబాట్లు జరుగుతాయి, వస్తారు అస్సాంలోకో, ఉత్తరప్రదేశ్లోకో, బీహార్లోకో, ఎక్కడో ఒక దగ్గర పోతారు, సెటిల్ అవుతారు. మెల్లమెల్లగా మన దగ్గర ఉన్న లూప్ హోల్స్ ఏంటంటే, ఆ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయంటే ఈజీగా ఏదైనా తీసుకోవచ్చు. అట్లా అయిపోయింది ఇప్పుడు. అంటే ఒక ఎంఆర్ఓ దగ్గర పోయి ఒక అప్లికేషన్ పెడితే వాడు ఇస్తున్నారు, ఒక ఆధార్ కార్డు ఇస్తున్నారు, లేకపోతే ఇంకొక ఎలక్షన్ కార్డు కావాల్సి అప్లై చేస్తే వాళ్ళు కూడా ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు, ఓటర్ కార్డు ఇస్తున్నారు. ఇంకో అట్లా అయిపోయింది అనమాట. అంటే ఎక్కడ చూసినా కూడా ఈ కరప్షన్ ఎక్కువైపోయింది. ఎంఆర్ఓలు కానీ మిగతా వాళ్ళు ఎవడైతే ఇస్తున్నాడో అలాంటి వాళ్ళంతా కూడా ఏమవుతుందంటే ఇట్లాంటి డబ్బులు తీసుకోవడం, ఈ కార్డులు ఇవ్వడం, ఇక్కడ సెటిల్ అయిపోవడం, తర్వాత దాంతో పాటుగా పాస్పోర్ట్ తీసుకోవటం, ఇండియన్ సిటిజన్ అయిపోయినారు. అట్లా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇవి డెఫినెట్గా మన సిస్టంలో కూడా మార్పులు రావాలి. వీళ్ళ మీద ఎవరైతే ఇష్యూ చేస్తూ ఉన్నారో ఆధార్ కార్డు కానీ లేకపోతే ఈ ఎలక్షన్ కార్డు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ తీసుకునేది వాళ్ళు ఎలక్షన్ కార్డు. ఎలక్షన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు తీసుకున్న తర్వాత మిగతా అన్ని చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఓటర్ ఐడి కార్డు ఈజీ. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక్కరి పేరు మీద ఒక 4-5 ఓటర్ ఐడీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది దొరుకుతా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్ అనే ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఒక ఇది తీసుకొచ్చింది అనమాట. సర్ అనే ఒకటి తీసుకొచ్చింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. అయితే ఎవరైతే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారో, ఎవరైతే అన్వాంటెడ్ గా డెలిబరేట్ గా ఓటర్ నమోదు చేసుకున్నారో వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని టోటల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసేస్తున్నారు అనమాట. ఓటక్కు తీసేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపిద్దామని ప్లాన్ అది కూడా ఉంది. అది చెయ్యాల్సిన బాధ్యత కూడా ఉంది రేపొద్దున. ఎందుకంటే మన పాపులేషన్ 140 కోట్ల చిల్లర ఉంది. వాళ్ళు వచ్చి మనకున్న సౌకర్యాలన్నీ కూడా మన ప్రజలకు అందకుండా వాళ్ళు తినుకుంటూ, వాళ్ళు వండుకుంటూ, మన ఎకానమీని మొత్తం కూడా ఇది వాళ్ళకి పోతాం. ఎందుకంటే ఫ్రీ బియ్యం వస్తాయి, అన్ని మిగతా చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మిగతా స్టేట్లలో చూస్తుంటే సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూనియన్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తూ ఉంది. సో ఇవన్నీ వాడుకుంటూ ఇట్లాంటి వాళ్ళంతా కూడా తెగబడి హిందూ అమ్మాయిల్ని ఎరవేస్తూ ఇట్లా మోసం చేసుకుంటూ మొత్తం టోటల్గా కన్వర్షన్ ఇవన్నీ కూడా పాల్పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదలకూడదు. స్పెషల్గా అమ్మాయిలకు చెప్పాల్సింది ఏంటంటే, కాలేజ్ అమ్మాయిలు కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఇంకొక దగ్గర కానీ, తర్వాత షాపులల్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ముస్లిం యువత ఉంటారు. తర్వాత మన అమ్మాయిలు కూడా హిందూ అమ్మాయిలు ఉంటారు. వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు మార్చుకోనో లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళని కూడా ట్రాప్ చేస్తూ ఉన్నారు. చాలా న్యూస్ వస్తూ ఉన్నాయి అట్లాంటి. సో షాపులలో పనిచేసే వాళ్ళు, సూపర్ మార్కెట్స్, పెద్ద పెద్ద హైపర్ మార్కెట్స్లలో, తర్వాత మన టీవీ షోరూమ్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా అట్లాంటి ప్లేస్లలో కూడా అమ్మాయిలను ట్రాప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరిని నమ్మొద్దు. ఎక్కడప్పుడు నమ్మాలో ఎట్లా నమ్మాలో మీకే తెలియాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసిన తర్వాతనే వాళ్ళని ఎవరు అని తెలిసిన తర్వాతనే, ఎందుకంటే రేకపోతేనే లేకపోతే మీ లైఫ్ పాడైపోతుంది కదా. ఇప్పుడు కాకపోతే రేపొద్దున, ఇప్పుడు బాగానే ఉండొచ్చు 1 year or 2 years. ఇప్పుడు ఫహాద్ అంటోడు ఉన్నాడు, ఈ కీర్తిని చేసుకున్న తర్వాత 2016 అనుకుంటా నాకు తెలిసినంత వరకు పరిచయం అయింది. తర్వాత 18 పెళ్లి చేసుకున్నారు. 18 తర్వాత 2012లోనే పరిచయం అయ్యారు. 16లో పెళ్ళయింది. అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. అంటే 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచే ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళ మదర్ ఏదో ముస్లిం ఫాదర్ వాళ్ళ మదర్ తర్వాత ఫోర్స్ చేయటం, తర్వాత కన్వర్షన్ కూడా అయిపోయింది. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయితో ఉండటం, ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇంకో అమ్మాయితో వేరే దగ్గర పెట్టుకోవడం, ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరు చేస్తాడంటే నాకు అర్థం కాదు. ఇది ఇంత ఘోరమా? ఇది అదే చేసేది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. వీళ్ళకి చెప్పాలంటే సివియర్ శిక్షలు పడాల్సిందే తప్పితే ఇంకా వేరే ఆలోచన అయితే. మీరు అన్నారు కదా ఇలాంటి అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని. సో మనం కేసెస్ చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే అండి, ఎవరైతే పెళ్ళయ్యి డివోర్స్ కి రెడీగా ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారా అని అనిపిస్తుందండి. కరెక్ట్, ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి. వీళ్ళు ఏం చేస్తారు, సపోర్ట్ అరే ఆయన దగ్గరకు వచ్చిండు, నిజంగా రేపొద్దున నన్ను ఆదుకుంటాడేమో, ఆప్తుడైతాడేమో, నన్ను సాధుతాడేమో అన్న ఆలోచన వీళ్ళకి కూడా వస్తుంది కొంత. అట్లాంటి వాళ్ళని కూడా నిజంగానే అంటే మనం
అంటే ఇక్కడ భారతదేశంలో హిందువులు లేరా? వాళ్ళెందుకు నాకు అర్థం కాదు. వాళ్ళ ముస్లిమ్స్ పట్టుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ అబ్బాయిలు మస్తు మంది ఉన్నారు ఇక్కడ చెప్పాలంటే. ఆ పనికి వాళ్ళని కొంతమందిని పట్టుకొని వాళ్ళు ఎలాడి తీసుకుంటూ వాళ్ళతో వండుకుంటూ తర్వాత రేపు పొద్దున ఏం చేస్తారో కూడా తెలియదు కదా. ఎందుకు ఆ ట్రాప్లో పడాల్సిన అవసరం బాధ్యత ఏంది? అవసరమే ఉంటుంది వాళ్ళకి. నేను అనేది ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా జాగ్రత్త ఉండాల్సిన బాధ్యత ఈ రోజుల్లో ఉంది. ఒకప్పుడు అంటే మనం వదిలేసాం. మన ఆ టైంలో 20 years 80s 90s రోడ్డు మీద ఇట్లా నడుస్తున్నా కూడా ఏమో అనిపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు సమాజం టోటల్ గా మారిపోతా ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ అవుతా ఉన్నారు. సో వాళ్ళు టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైం ఇప్పుడు చూడండి, ఆ ఫాదర్ అంటోడు అదే ఆఫీస్లో ఇంకో అమ్మాయిని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ధైర్యం ఉండాలి. మన దాంట్లో ఉంటుందా? హిందూ సమాజంలో అలాంటి ధైర్యం ఉంటుందా? ఎక్కడో అక్కడక్కడ ఉంటారేమో, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చింది కాబట్టి ఆ న్యూస్ బయటపడింది. లేకపోతే రేపొద్దున ఇంకేమైనా చేయొచ్చు అమ్మాయిని. ఎందుకంటే పోట్లాడినప్పుడు ఎంతమంది బలైపోతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెఫినెట్ గా మన ప్రజలు కూడా సీరియస్ తీసుకోవాలి. తల్లిదండ్రులు, అమ్మాయిలుతో పాటుగా ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకొని ఒక యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చినప్పుడు, లేకపోతే హిందూస్ నుంచి క్రిస్టియన్ల మార్పిడి జరిగేటప్పుడు, తర్వాత ముస్లింలోకి మార్చేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద ఒక సివియర్గా ఓ శిక్షలు పడాల్సిన బాధ్యత అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం. అవునండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి మారిందంటే ఒక తరం అయిపోయింది కదండి. పాపం చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కోరికలతో పెంచుతారు, ఎన్ని కోరికలతో చదివిస్తారు, ఎంత సపోర్టు ఉంటుందో నాకు అని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. రేపొద్దున ఇక్కడ కాదు, రేపొద్దున అమెరికా పంపిస్తాం, అమెరికాలో చదువుకొని నాకు సపోర్ట్ చేస్తారని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి గారాబాగా పెంచుకున్న ఈ అమ్మాయిలందరినీ ఇట్లా అంటోళ్ళని ఈ విధంగా ట్రాప్ చేస్తే మరి తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత ఇది ఆవేదన ఉంటుంది, ఆక్రోషం ఉంటుంది. రేపొద్దున ఇట్లా జరుగుతూ ఉంటే అంటే కళ్ళ ముందే ఇట్లా పాడైపోతుంటారు పిల్లలు. అందుకే నేను ఒకటి ఎప్పటి నుంచో యాక్చువల్ చెప్పాలనుకుంటున్నా. రైట్ టైంలో సుమన్ టీవీ నాకు మంచి అవకాశం ఇచ్చారు చెప్పాలంటే. ఈ అమ్మాయిలకి అవేర్నెస్ పెంచాలి, తల్లిదండ్రులకు అవేర్నెస్ పెంచాలి, తెలంగాణ సమాజానికి అందరికి కూడా అవేర్నెస్ పెంచాలి. ఎందుకంటే మారు పేర్లతో వచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నప్పుడు డెఫినెట్గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. తొందరపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వెంట పోవద్దు, వాళ్ళ వెంట పడవద్దు. వాళ్ళు ఏం చేసినా కూడా, వాళ్ళు ఏం ఎర చేసినా కూడా, డబ్బులు ఇచ్చినా, హోటల్లో తీసుకుపోయినా, ఇక్కడ చేసినా అక్కడ చేసినా కూడా మీరు ఈవెన్ వాళ్ళతో పోయినప్పుడు కూల్ డ్రింక్స్ కానీ అట్లాంటివి కూడా ఎక్కడ కూడా అట్లాంటివి ఏమి తీసుకోకూడదు. అవి డేంజర్. అవి చెప్పాలంటే ఒక్కసారి ఇలాంటి మత్తులోకి దించే కదా వీళ్ళంతా కూడా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఈ రోజుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా గమనించండి. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు తెలుసుకున్న తర్వాత అప్పుడు రేపొద్దున ఎస్ మంచి వాళ్ళు ఉన్నారు, మనోళ్ళే అని చెప్పి అనుకుంటే చేసుకోవచ్చు అట్లా. కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర పోయి ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా ఎప్పుడో ఒక రోజు మాత్రం డెఫినెట్గా వస్తుంది. చాలా చూసాం. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ వచ్చినాయండి. వెస్ట్ బెంగాల్ వచ్చినాయి, కేరళ ఫైల్స్ వచ్చినాయి, ఇంకో ఫైల్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ ఒక్కొక్కటి మళ్ళీ కనుమరుగైపోతా ఉన్నాయి. కొత్తవి వస్తున్నాయి. కొత్తవి వచ్చినప్పుడు డెఫినెట్గా మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం. అరే మన పిల్లలు, మన సమాజం ఏ విధంగా పోతుంది, ఎటు పోతుంది అనే ఆలోచన వస్తుంది. సో అన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనమే పట్టియాలి. రేపొద్దున ఎవడన్నా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడంటే, ఇల్లీగల్ కన్వర్షన్ చేస్తున్నాడంటే వాడిని పోలీసు వాళ్ళకి పట్టించి వాడిని వదలకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. అన్ని కోణాల్లో కూడా మనం కవర్ చేసాము. ప్రతి ఆడపిల్ల కూడా తెలుసుకోవాలి, నేను ఎందులో పుట్టాను, ఎలాంటి మతంలో పుట్టాను, మారాల్సిన అవసరం ఏముంది. వేరే వాడు మనల్ని ఇంతలా ప్రేమిస్తున్నాడంటే వాడు ఎందుకు, ఏం చూసుకుని రీజన్ ఏమై ఉంటుంది, అన్ని కోణాల్లో కూడా ఆలోచించుకోవాలని. ఇంకో చిన్న పాయింట్ కవర్ చేస్తాను. అంటే మనకు తెలియదు స్లీపర్ సెల్స్ ఏ విధంగా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ చూసారు, మీరు ఇంతకుముందు మాట చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో ఒక జాతిని విడదీయడానికి, భారత జాతిని విడదీయడానికి చేసిన ప్రయత్నం చెప్పాలంటే హిందూ ముస్లింల మధ్య లేకపోతే మిగతా వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి దీంట్లో ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టడానికి, జాతిని విడదీయడానికి చేసిన ప్రయత్నం పాకిస్తానే చెప్పాలంటే. సో అక్కడి నుంచి ఈ భారతదేశంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఏం చేస్తున్నారో. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత, ఈ లాస్ట్ 10 years మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా బాంబు పేలులు కానీ లేకపోతే చొరబాట్లు కానీ చాలా తక్కువ. మీరు చూశారు కదా. అంతకుముందు 10 years 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు హైదరాబాద్లో కూడా పేలుళ్ళు అయినాయి. 5 చోట్ల పేలు
సో అలాంటి Correct అండి. ఇక్కడ ఇప్పుడు ఏం లేవు, ఎక్కడ లేవు. కూడా భయపడతా ఉన్నారు. సో అలాంటి వాళ్ళంతా కూడా స్లీపర్ సెల్స్ కింద పనిచేస్తున్నారు. తర్వాత మదర్సాలో ముస్లింలకి మదర్సాలు ఉంటాయి పిల్లలకి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఏం నేర్పిస్తున్నారు, రేపొద్దున ఏం చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా బయట పెట్టట్లేదు. చాలామంది మా ఎంపీల్లో రఘునందన్ రావు గారు కానీ మిగతా చాలామంది వీటి మీద మాట్లాడితే ఎక్కడ కూడా బయటపడట్లేదు, బయట పెట్టట్లేదు. ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండింగ్ కూడా వస్తుంది, ఫారిన్ ఫండింగ్ కూడా, వాటిని కూడా చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకెక్కడి నుంచి వస్తే మాత్రం అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అదే ఫండింగ్ నుంచి వీళ్ళంతా కూడా ఒక స్లీపర్ సెల్ లాగా ఈ కన్వర్షన్ పెట్టుకొని ఇట్లా చేద్దామనే ఆలోచన, వాళ్ళ పాపులేషన్ పెంచాలి, మిగతా పాపులేషన్ తగ్గించాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా రేపొద్దున జరిగే చాలా విషయాలు ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపొద్దున అమ్మాయిలు ఒకవేళ నిజంగానే ఇట్లా చేసి దాంట్లోకి జిహాద్, లవ్ జిహాద్, దాన్ని లవ్ జిదా అంటారు, జిహాద్ అంటారు, సెక్షువల్ జిహాద్ అంటారు, తర్వాత డెమోగ్రాఫిక్ జిహాద్ అంటారు, రెప్రొడక్టివ్ జిహాద్ అంటారు. అంటే మారు పేర్లతోటి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. సో అవన్నీ కూడా మానాల్సిన, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అమ్మాయిలు దాంట్లో దించిన తర్వాత రేపొద్దున వేరే కంట్రీస్ తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మనం చూసాం రీసెంట్గా ఏం చేస్తున్నారు ఏంటనేది, అక్కడ కూడా కొంత అక్కడ అమ్మే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందుకే నేను ఏమంటున్నానంటే హిందూ అమ్మాయిలందరూ కూడా డెఫినెట్గా, హిందూ సమాజం కానీ అమ్మాయిలందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఎక్కడ పని చేసినా, షాపులలో పని చేస్తున్నారా, చదువుకుంటున్నారా, లేకపోతే ఇంకో పని చేస్తున్నారా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇవన్నీ ఉంటే మాత్రం ఐఎమ్ షూర్ డెఫినెట్గా మనం సేఫ్ ఉంటాం. రేపొద్దున మన పాపులేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది, ఒకటో ఇద్దరో కాకుండా. ఎందుకంటే రోజు రోజుకు తగ్గుతూ ఉంది చెప్పాలంటే. సో మనం చూసుకోవాల్సింది తప్పితే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా మంచి విషయాలు తెలుసుకున్నామండి. సో మీ మాటల్లోనే మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో అనేది మరొకసారి మీ గొంతుతోటి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.